అమ్మ కథలు. ఇవాల్టి అమ్మ కథ నేను చేయగలను. వెలుగులూరు అనే చిన్న పట్టణంలో ఆదిత్య అనే యువకుడు ఉండేవాడు. చిన్నప్పటి నుంచి అతనికి చిత్రకళ అంటే విపరీతమైన ఇష్టం. పుస్తకాల్లోని ఖాళీ పేజీలపై రేఖలు గీస్తూ కలలను గీసేవాడు. కానీ ఇంట్లో పరిస్థితులు బాగోలేవు. తండ్రి ఒక చిన్న దుకాణంలో పనిచేస్తూ ఉండేవాడు. తల్లి రోజు కష్టపడి ఇంటిని నడిపేది. ఒకరోజు ఆదిత్య తన స్కూల్ ఆర్ట్ టీచర్కి ఇలా చెప్పాడు. సార్, నేను పెయింటింగ్లో పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నాను. టీచర్ చిరునవ్వుతో చూశాడు, కానీ నిరుత్సాహపరిచేలా ఇలా అన్నాడు. బాబు, ఇలాంటి కలలతో పూట గడవదు, సాధ్యమయ్యేది కూడా కాదు. ఆ మాటలు ఆదిత్య మనసులో బాణంలా గుచ్చుకున్నాయి. ఆ రాత్రి తల్లి పక్కన కూర్చుని అడిగాడు, అమ్మా, నేను పెద్ద ఆర్టిస్ట్ని అవ్వలేనట, నిజమేనా? తల్లి చిరునవ్వుతో ఇలా చెప్పింది. బిడ్డ, ఇంపాసిబుల్ అంటే కూడా ఐఎమ్ పాసిబుల్ అని చదవచ్చు. ప్రపంచం నమ్మకపోయినా నువ్వు నిన్ను నమ్ముకో, సాధ్యం అవుతుంది అన్నది. ఆ మాటలు ఆదిత్య జీవితాన్ని మార్చేశాయి. పగలు స్కూల్లో, రాత్రి పాత పేపర్ల మీద, గోడల మీద గీతలు గీస్తూ కళను కొనసాగించాడు. చాలా సంవత్సరాల తర్వాత అతడు తన మొదటి పెయింటింగ్ ఎగ్జిబిషన్ పెట్టాడు. అదే టీచర్ ఆ ఎగ్జిబిషన్కి వచ్చాడు. బోర్డుపై పెద్ద అక్షరాలతో ఇలా రాసి ఉంది, దేర్ ఈజ్ ఏ పాసిబుల్ ఇన్ ఇంపాసిబుల్. టీచర్ కళ్ళు చెమ్మగిల్లాయి. బాబు, నువ్వు నిన్ను నమ్ముకున్నావు, అందుకే ఈరోజు ఇంత దూరం వచ్చావు. ఆదిత్య చిరునవ్వుతో ఇలా అన్నాడు. సార్, మీరప్పుడు చెప్పినది సాధ్యం కాదు అనే మాట నాకు సాధ్యమనే బలాన్ని ఇచ్చింది. చూసారా, మనము అనుకుంటే ఎంతటి పనైనా చేయగలుగుతాము.